ఆలకించాము. ఇప్పుడు పలికిన మాట ఆరవ మాట. ఎన్నో మాట చెప్పండి? ఆరవ మాట. ఇక ఆఖరిలోనికి వచ్చేసాము. ఈ 7 మాటల్లోని ఆరో మాట ఇక ఇక ఇంకొక మాట మాత్రమే ఉంది ప్రభు పలికిన మాటల్లో. చాలా జాగ్రత్తగా ఆలకిద్దాము. ప్రభువారు సిలువ పైన బిగ్గరగా మాట్లాడిన మాటలు ఏంటి అంటే, 1 4వ మాట, 2 6వ మాట, 3 7వ మాట. అంటే 4వ మాట, 6వ మాట, 7వ మాట చాలా బిగ్గరగా కేక వేస్తూ మాట్లాడిన మాట. దేవునికి స్తోత్రం, దేవునికే మహిమ కలుగును గాక. ఈ 6వ మాట జయబేరి కలిగిన మాట, విజయపు మాట. దేవునికి స్తోత్రం. ఏ మాట చెప్పండి? విజయపు మాట. ఈ 6వ మాట ఏంటి విజయము అంటే, క్రీస్తు వారు చెప్పిన మాట సమాప్తమైనది, ఫినిష్డ్ అంటే అయిపోయింది అని అర్థము. క్రీస్తు వారు ఈ లోకానికి ఊరికనే రాలేదు, కానీ ఒక గొప్ప ప్రణాళికతో వచ్చారు. దేవునికి స్తోత్రం. క్రీస్తు వారు ఈ లోకానికి ఎలా వచ్చారు చెప్పండి? గొప్ప ప్రణాళికతో వచ్చారు. ఆ ప్రణాళికను ప్రభు నెరవేర్చారు. దేవునికి స్తోత్రం. ఏ ప్రణాళిక చెప్పండి? క్రీస్తు వారు ఏ ప్రణాళిక నెరవేర్చారు? మానవులమైన మనలను దేవుని సన్నిధిలో దేవుని చేతికి అప్పగించడానికి, లేకపోతే రక్షణ కార్యము జరగట కొరకై. దేవునికి స్తోత్రం, దేవునికే మహిమ కలుగును గాక. చాలా శ్రద్ధగా ఆలకించండి. అమ్మ మాట్లాడవద్దు, సైలెంట్గా తీసుకునండి, మాట్లాడవద్దు. దేవునికి స్తోత్రం, దేవునికే మహిమ కలుగును గాక. ఇది జయోత్సాహముతో పలికిన మాట. ఏ ఉద్దేశముతో ఈ లోకానికి వచ్చారో ఆ ఉద్దేశము నెరవేర్చబడింది. నేను వచ్చిన పని పూర్తి చేయబడింది అనే మాటను ప్రభువారు ఇక్కడ పలుకుతున్నారు. అమ్మ, ఏదైనా కానీ, ఏ పని ప్రారంభించినా కానీ దాని ముగింపు అన్నది చాలా ప్రాముఖ్యము. అందరూ ప్రారంభిస్తారు. ఏ పని అయినా ప్రారంభం అందరూ చేస్తారు, కానీ ముగింపు అందరూ చేయలేరు. ఏ పనైనా ప్రారంభం అందరూ చేస్తారు, కానీ ముగింపు అందరూ చేయలేరు. ఆ ముగింపు కంప్లీట్ చేసేవారే జయము పొందినవారు. దేవునికి స్తోత్రం, దేవునికే మహిమ కలుగును గాక. ఈ ముగింపు, ఈ ప్రయాణములో అమ్మ, ఈ ప్రయాణములో ఏ పనైతే ప్రారంభించారో ఆ ప్రయాణములో శోధనలు ఉంటాయి. ఏ పనైతే ప్రారంభించారో ఆ పనిలో అడ్డులు ఉంటాయి. ఏ పనైతే ప్రారంభించారో ఆ పనిలో ఆటంకములు ఉంటాయి. ఆ పనిలో శ్రమలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. అందుకని పౌలు గారు అంటున్న మాట, నాగటిపై చేయి పెట్టి ఏం చేయకూడదట? వెనకకు చూడకూడదు. యుద్ధమునకు వెళ్ళిన సైనికుడు ఏమంటారు? వెన్ను చూపకూడదు. ఏం చూపకూడదట? వెన్ను చూపకూడదు. లేదా పరిగెత్తుకుని రాకూడదు. మరణమైన జీవమైన పోరాడాలి ఆ సైనికుడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఈ లోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే, సర్వ మానవ పాప పరిహారార్థమై. ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే, ప్రతి ఒక్క మానవుని రక్షణ కార్యము జరుగుట కొరకై, లేదా రక్షణ ఇచ్చుట కొరకై. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు రక్షణ ఇవ్వటానికై దేవుడు ఈ లోకానికి వచ్చారు. ఆయన ప్రాముఖ్యమైన పని ఏంటి అంటే, మనలను రక్షించుట. ఏం చేయట చెప్పండి? రక్షించుట. దేవునికి స్తోత్రం, దేవునికే మహిమ కలుగును గాక. ఆయన చేసిన పనులన్నిటిలో నేను ప్రాముఖ్యమైనవి 3 తెలియచేస్తాను సమయానుకూలంగా. ఏంటి అంటే, మొదటిగా ఆయన ధర్మశాస్త్రమును నెరవేర్చారు, లేదా ధర్మశాస్త్రమును సమాప్తం చేశారు. దేవునికి స్తోత్రం, దేవునికే మహిమ కలుగును గాక. ధర్మశాస్త్రము దేవుడిచ్చింది. ధర్మశాస్త్రము దేవుడిచ్చింది. ధర్మశాస్త్రము మంచి ఏదో చెడు ఏదో తెలియచేసింది. ధర్మశాస్త్రము మంచేదో చెడేదో తెలియచేసింది. మానవుడు ఎలాగున బ్రతకాలో ధర్మశాస్త్రము తెలియచేసింది. అయితే మంచికి మేలు ఉంది, చెడుకు కీడు ఉంది. మానవుడు చెడ్డ పని చేస్తే దానికి కలిగిన శిక్ష కూడా ఎక్కడ వ్రాయబడి ఉంది?
ధర్మశాస్త్రములో ఉంది. మనిషి పాపము చేస్తే దానికి పరిహారార్థమై లేదా శిక్ష ఎక్కడుంది చెప్పండి? ధర్మశాస్త్రములోనే రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం, దేవునికే మహిమ కలుగును గాక. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని పాటిస్తే మానవునికి మోక్షము లేదు. ధర్మశాస్త్రము పాటిస్తే మానవునికి ఏముండదు చెప్పండి? మోక్షం ఉండదు. ఎందుకంటే ప్రతి మానవుడు ఏం చేశాడు? పాపము చేశాడు. ప్రతి మానవుడు ఏం చేశాడు చెప్పండి? పాపమే చేశాడు. పాపమునకు శిక్ష మరణము, కంటికి కన్ను, పంటికి పన్ను. ఇది దేవుడు ఇచ్చారు. దేవునికి స్తోత్రం, దేవునికే మహిమ కలుగును గాక. ప్రియమైన విశ్వాసులారా, చాలా జాగ్రత్తగా గమనిద్దాము. దేవుని వాక్యము తెలియచేసే మాట ఏంటంటే, ఆనాడు పాపము చేయబడినప్పుడు పాపము నుండి విడుదల పొందాలి అంటే ఏం చేయబడాలి అంటే, కోడినో లేదా మేకనో గొర్రెనో బలియాగం ఇవ్వాలి. ఆ రక్త ప్రోక్షణ జరిగితేనే పాపము నుండి విడుదల పొందుతామని ధర్మశాస్త్రము తెలియచేసింది. కానీ అది సంపూర్ణ క్షమాపణ కాదు. ధర్మశాస్త్రం ఏంటి అంటే పాపమునకు డెఫినిషన్ తెలియచేస్తుంది, కానీ సంపూర్ణమైన సొల్యూషన్ లేదు. దేవుని స్తోత్రం. ధర్మశాస్త్రంలో పాపం ఏంటో ఆ డెఫినేషన్ తెలియజేస్తుంది, కానీ సంపూర్ణ సొల్యూషన్ ఏం లేదు చెప్పండి? లేదు మానవునికి. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రభువారు ఆ సొల్యూషన్నే తీసుకుని వచ్చి సమాప్తము చేశారు. ఏంటి అంటే, కోడెల రక్తము కాదు, ఎడ్ల రక్తము కాదు, కానీ క్రీస్తు రక్తమే మనలను పవిత్రముగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. పాపమెరుగని ఆయన పాపిగా చేయబడి మరణించుట ద్వారా మనము పాపము నుండి విడుదల పొందుతున్నాము, శాపము నుండి విడుదల పొందుతున్నాము. పాపం వల్ల వచ్చు జీతమైన మరణము నుండి ఏం చేయబడుతున్నాం చెప్పండి? విడుదల పొందుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 28వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 28వ వచనము. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును, కానీ ధర్మశాస్త్రము తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుని వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. క్రీస్తు వారు ఒక్కసారే ప్రక్షాళన చేసి ఈ పనిని ఏం చేశారు చెప్పండి? ముగించారు. దేవునికి స్తోత్రం, దేవునికే మహిమ కలుగును గాక. ప్రియమైన విశ్వాసులారా, దేవుడు చేసిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే, ధర్మశాస్త్రము మనకి మరణము తీసుకుని వచ్చింది, కానీ దేవుని రక్తము మరణము నుండి విడిపించింది. దేవునికి స్తోత్రం. క్రీస్తు రక్తము ద్వారా దేవుడు మనకి కృపను అనుగ్రహించారు. ఏం అనుగ్రహించారు చెప్పండి? కృపను అనుగ్రహించారు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. చాలండి. దేవునికి స్తోత్రం, దేవునికే మహిమ కలుగును గాక. కనుక ప్రభువు వాటిని సమాప్తం చేసి ఆ పాపమును సమాప్తము లేదా ధర్మశాస్త్ర కార్యమును సమాప్తము చేసి మనకు కృపనిచ్చారు. అదే కృపాశాస్త్రము. ఏ శాస్త్రం చెప్పండి? కృపాశాస్త్రం. దేవునికి స్తోత్రం, దేవునికే మహిమ కలుగును గాక. ఆ కృప మనకి ఉచితముగా ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం. అది విలువ, దాని విలువ ఎంత అంటే క్రీస్తు వారి రక్తము. ఎంత దాని విలువ చెప్పండి? చాలా సులువుగా అంటాం కదా, పర్లేదండి దేవుడు క్షమించేస్తాడు,
దేవుడు చూసి చూడనట్టు విడిచిపెట్టేస్తారు. పర్లేదులేండి, దేవునికి తెలీదా మన బాధ అని అనుకుంటాం. కానీ ఆ ప్రతి మాట వెనుక క్రీస్తు రక్తము యొక్క విలువను మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, దేవునికే మహిమ కలుగును గాక. ఇంకా రెండవది, ప్రభు ఏమి సమాప్తము చేశారంటే దేవునికి మనకి ఉన్న ఎడబాటును సమాప్తం చేశారు. ఏం సమాప్తం చేశారు చెప్పండి? ఎడబాటు. దేవునికి మనకు కలిగిన ఎడబాటును దేవుడు తుడిచివేసి ఆ పనిని సమాప్తము చేశారు. మీరు అడగవచ్చు, నేనే పాపము చేయలేదండి, నేనే పాపము చేయలేదండి అని అనవచ్చు. కానీ పాపము మనకు వారసత్వముగా వచ్చిందట. పాపము ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఆది తండ్రి ఎవరు? ఆదాము గారు. ఆదాము గారి నుండి పాపము ఎలా వచ్చిందంట? మనకి వారసత్వము ద్వారా వచ్చేసింది. మనము జన్మతః ఏమై ఉన్నాము? పాపము. అందుకని దావీదు భక్తుడు అంటున్నాడు, నేను తల్లి గర్భమున పిండముగా రూపింపబడినప్పుడే నేనేమైపోయానట? పాపముతో నిండి ఉన్నానని దావీదు భక్తుడు తెలియచేస్తున్నాడు. కనుక ఈ పాపము దేవునికి మనకి ఎడబాటును కలుగచేసింది. ఆనాటి కాలములో దేవాలయములో 3 భాగాలు. ఎన్ని భాగాలు చెప్పండి? 3 భాగాలు. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలము. ఎవరు కూడా అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళటానికి వీలు లేదు. అక్కడ కెరూబులు ఉంటాయి, దేవదూతలు ఉంటారు, దేవుడు దిగి వస్తారు. ఆ ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి అవకాశము లేదు. అసలు ఎలా ఉంటుందో చూచేవారు కూడా లేరు. అప్పటి కాలంలో ఆ పరిశుద్ధ స్థలంలోనికి కూడా ఎవరు రాకూడదట. రోగులు రాకూడదట, అంగవైక్యులు రాకూడదట. చాలా కొద్ది మంది లేవీయులు, ప్రథమమైన వారు మాత్రమే ఈ పరిశుద్ధ స్థలానికి వచ్చేవారు. ఎవరు కూడా వచ్చేవారు కాదు. కానీ దేవుడు ఏమి సమాప్తము చేశారంటే క్రీస్తుకు మనకు కలిగిన ఎడబాటును సమాప్తము చేశారు. ఎలాగంటే క్రీస్తు శిలువ యాగమును బట్టి ఆ పరిశుద్ధ స్థలములో ఉన్న తెర పైనుండి కింద వరకు ఏమైపోయిందట? చినిగిపోయింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యాజకుని బలి కాదు, కానీ మనమే దేవుని దగ్గర మోకరించి దేవుని సన్నిధిలో ఏం చేసుకోవచ్చు? ప్రార్థన చేసుకోవచ్చు. ఈ 40 దినాలు చాలామంది ఉపవాసాలతో ఉండి ఏం చేసుకున్నారు చెప్పండి? ప్రార్థన చేసుకున్నారు. దేవుని మందిరానికి వచ్చారు. దేవా, నువ్వు నాకు ఈ కార్యము చేయని వేడుకునే ఆ కృపను దేవుడు ఇచ్చారు. దేవునికి దగ్గరగా మనల్ని ఏం చేశారు చెప్పండి? చేరువును చేశారు, ఎడబాటును తీసివేశారు. క్రీస్తు రక్తము ద్వారా ఆ తెర ఏమైపోయిందంటే పైనుండి కిందకి చినిగిపోయింది. ఇంకా దాపు లేదు, ఇంకా సీక్రెట్ ఏమీ కూడా లేదు. దేవుడు మనకు కనబడతారు, దేవుడు మనతో మాట్లాడతారు. బైబిల్ మిషన్ యొక్క ముఖ్య సిద్ధాంతం ఏంటి అంటే దేవుడు మనతో మాట్లాడతారు. దేవుడు నువ్వు చిన్నవాడివైనా పెద్దవాడివైనా, యోగ్యుడివైనా అయోగ్యుడివైనా, రోగము కలిగిన వాడవైనా ఆరోగ్యము కలిగిన వాడవైనా, శాపగ్రస్తుడు అయినా, ఏదేమైనప్పటికీ కూడా దేవుడు మనల్ని కనికరించి మనకు కనబడతారు. అందుకనే సాధు సుందర్ సింగ్ గారు ఆయన చేసిన పని ఏంటి అంటే దూషించేవారు క్రైస్తవుల్ని, బైబిల్ని చింపి తగలబెట్టేవాడు ఆయన. కానీ ఒకరోజు మోకరించి నిజమైన సృష్టికర్త ఎవరు అని ప్రార్థన చేస్తే సిలువేయబడిన ప్రభువే ఆ సాధు సుందర్ సింగ్ గారికి స్వయముగా కనబడ్డారంట. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎవరు లేరు, తన కుటుంబం అతని కొరకు ప్రార్థన చేయలేదు. కానీ దేవుని పిలవగానే సృష్టికర్త అయిన దేవుడు, సిలువేయబడిన దేవుడు ఆయనకు కనబడన్నారట. నేనే సృష్టికర్తను, నేనే నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు అని అన్నాడట. నిన్ను కాదు నేను పిలిచింది, నిన్ను కాదు, నేను దేవుణ్ణి పిలుస్తున్నాను అంటే, అయ్యా నువ్వు పిలిచేది దేవుడినైనా నేనే అని అన్నారట. దేవునికి స్తోత్రం.
క్రీస్తు వారిని నువ్వు ఎంత ఘోర పాపివైనా నీకు చేరువ చేయటానికి దేవుడు ప్రయాసపడి ఆ పనిని సమాప్తము చేశారు. దేవునికి స్తోత్రం, దేవునికే మహిమ కలుగును గాక. మనం ఇంకా ఏం అనక్కర్లేదు, ఇదెందుకు అదెందుకు అనక్కర్లేదు. మనం దేవునితో డైరెక్ట్గా ఏం చేసుకోవచ్చు చెప్పండి, మాట్లాడుకునే గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు అందించారు. దేవునికి స్తోత్రం, దేవునికే మహిమ కలుగును గాక. ఇక ఆఖరిగా మూడవది, భూలోకమునకు వచ్చిన కారణమును దేవుడు సమాప్తము చేశారు. భూలోకానికి ప్రభు ఎందుకు వచ్చారు అంటే, ఆనాడు దేవుని ఆరాధించే ఆ ప్రధాన దూత అయిన లూసిఫర్ గర్వించి ఏమైపోయింది చెప్పండి, పడిపోయింది. ఇప్పుడు పడిపోయి దేవుడు తయారు చేసుకున్న మానవులందరినీ కూడా తనకు ఏర్పాటు చేయబడిన నరకములోనికి తీసుకుని వెళ్ళాలన్నదే సాతాను యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశము. దేవునికి స్తోత్రం. సాతాను యొక్క ఉద్దేశం ఏం చెప్పండి, మాట్లాడరే. సాతాను యొక్క ఉద్దేశం ఏం చెప్పండి, మనం ఎక్కడికి వెళ్ళాలని, నరకానికి. నరకం ఎవరిది అమ్మ, నరకం ఎవరిది చెప్పండి. మౌనంగా ఉన్నారంటే అర్థం ఏంటి, నాదే అని, అవునా కదండి. ఇప్పుడు నరకం ఎవరిది చెప్పండి, సాతానుది. నరకము సాతానుది. మానవునికి నరకము కాదు, మానవునికి పాతాళ లోకము కాదు. దేవుడు మానవుని నరకమునకు వెళ్ళకుండా సిలువనే అడ్డును వేశారు. ఆ పనిని దేవుడు సమాప్తము చేశారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన విశ్వాసులారా, దేవుని సన్నిధికి వచ్చుచున్న వారులారా, మీరందరూ కూడా సిలువ ధ్యానాలు చేశారు. 40 దినాలు ఉపవాసములతో ఉండి దేవుని పాదాలు పడుకుని కన్నీరు కార్చారు. మీలో చాలామంది, అమ్మా నేను ఒక అంశము పెట్టుకున్నాను, అయ్యా నేను ఒక అంశము పెట్టుకున్నాను, అది నెరవేర్చబడాలి. ఎందుకంటే ఆ పని నా వల్ల కావటం లేదు, నాకు చేత కావటం లేదు. కారణం ఏంటంటే సాతాను చేత కానివ్వకుండా చేస్తున్నాడు. అపవాది నాకు విజయము రాకుండా చేస్తున్నారు. దేవుడు పని ఏంటి అంటే సాతానుపై విజయము పొందుట. ఎవరిపై చెప్పండి, మానవుడు సాతాన్ని గెలవలేడు. అందుకనే క్రీస్తు ప్రభు మన పక్షమున మానవుని నిమిత్తమై మరణించి సాతానును సిలువ క్రింద చితకగొట్టారు. దేవునికి స్తోత్రం. ఏం చేశారు చెప్పండి, సిలువ క్రింద చితకగొట్టారు. ఇప్పుడు క్రీస్తు ప్రభు వారు చితకగొట్టారు, మనం ఏం చేయలేమంటారా? మనం ఏం చేయలేమా? యేసు క్రీస్తు ప్రభు ఉందిన జయమే ఎల్లవారికౌను, కోరిన ఎల్లవారికౌను, వేడిన ఎల్లవారికౌను, నమ్మిన ఎల్లవారికౌను. యేసు పేరు మీద చీకుల పైన వేసుకున్న జయము, జయమని వ్రాసుకున్న జయము. దైవజనులు దేవదాసయ్య గారు తెలియచేసిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ క్రింద సాతానుపై విజయము పొందారు, ఆ పనిని సమాప్తము చేశారు. క్రీస్తు ప్రభువారు పొందిన జయము ఎవరి జయం చెప్పండి అమ్మ, ఎవరి జయము? మనదే. ఎల్లవారికి, కోరిన ఎల్లవారికి, వేడిన ఎల్లవారికి, నమ్మిన ఎల్లవారికి. యేసు పేరేమి చిక్కుల పైన వేసుకున్నా, ఏ చిక్కులు ఉన్నా యేసు పేరున అది వేస్తే ఆ చిక్కులన్నిటిపై ఏం పొందుతామంట? జయము పొందుతాం. అది ఎక్కడ జయము వచ్చిందంటే సిలువ దగ్గర. దేవునికి స్తోత్రం. ఎక్కడొచ్చిందండి జయము? సిలువ దగ్గర. సిలువ దగ్గర జయము. అందుకనే ప్రియమైన విశ్వాసులారా, మానవుడు జయము పొందాలి. మానవుడు ఎప్పుడు కూడా జయించువాడే. ఎలాంటి వాడు చెప్పండి? జయించువాడే. అందుకనే చాలామంది రక్షణ పొందండి, బాప్తిసం పొందండి అని అంటే ఏమంటారంటే, అయ్య బాబోయ్ శోధనలు వచ్చేస్తాయండి. ఏమొస్తాయంటండి? శోధనలు వస్తాయండి, శ్రమలు వస్తాయండి, అందుకని మేము ఏం పొందట్లేదు, రక్షణ పొందట్లేదు. నేను అంటాను, రక్షణ శోధనను జయిస్తుంది, రక్షణ శ్రమను జయిస్తుంది, రక్షణ సాతానును జయిస్తుంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక.
సిలువ సువార్త సభలలో ఒక కుమార్తె తెలియచేశారు ఏమని అంటే, నేను పెద్దగా దేవుడు అంటే తెలియదు కానీ వివాహం కొరకు బాప్తిసం తీసుకున్నానన్నారు. ఏమన్నారు చెప్పండి? వివాహం కొరకు బాప్తిసం తీసుకున్నాను, కానీ ఆ బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుడు నన్ను పట్టుకుని బలపరిచారు అంది. దేవునికి స్తోత్రం, దేవునికే మహిమ కలుగురుగాక. అమ్మ, బాప్తిస్మము బలమునిస్తుంది, బాప్తిస్మము జయమునిస్తుంది. మీరు శోధనలు వస్తాయి రావని నేను అనట్లేదు, కష్టాలు వస్తాయి రావని నేను అనట్లేదు, కానీ వాటిపై జయము వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? జయము. యేసుప్రభువారు జయాన్ని సంపాదించారండి. మనము గెలవలేని సాతానును దేవుడు గెలిచి చూపించారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. కనుక మనం జయించగలమా, ఓడిపోతామా? అబ్బే, జయము రాదని ముందే పరీక్షలు రాయడం మానేస్తే ఎలా ఉంటుందండి? నాకు జయము రాదు అందుకే నేను రాయను, నాకు ఉద్యోగం రాదు అందుకే నేను ఇంటర్వ్యూకి వెళ్ళను అన్నట్టుందండి. వెళ్తేనే కదా జయం వస్తుందో రాదో, నీ బలం ఎంతుందో, నీ జ్ఞానం ఎంతుందో తెలిసేది. అందుకే నీ శోధనలు వచ్చిన జయమునిచ్చేవారు ఎవరు చెప్పండి? జయమిచ్చేవారెవరు? ఆ పనిని దేవుడు సమాప్తము చేశారు. సాతానును ఆయన సిలువ కింద చితకద్రొక్క. ఆయన అంటున్న మాట ఏంటంటే, సాతానుడు మీ కాళ్ళ క్రింద కూడా, ఎవరి కాళ్ళ క్రింద? మన కాళ్ళ క్రింద. ఎవరి కాళ్ళ క్రింద చెప్పండి? మన కాళ్ళ క్రింద సాతానును చితకత్రొక్కే గొప్ప శక్తిని దేవుడు మనకి అనుగ్రహించారు. ఆ కార్యమును దేవుడు ఏం చేశారు చెప్పండి? సమాప్తము చేశారు. ఏ కార్యమును దేవుడు సమాప్తము చేశారంటే, మనము లోకపు వారము కాదు, మనము సాతాను బిడ్డలము కాదు, కానీ దేవుని కుమారులుగా, దేవుని రాజవారసులుగా చేసే పనిని దేవుడు సమాప్తము చేశారు. దేవునికి స్తోత్రం. మానవుడు తన స్వంతముగా పరలోకానికి వెళ్ళడు. అందుకని దావీదు భక్తుడే తెలియచేస్తున్నాడు, అయ్యా నా శరీరము పాతాళములో ఏం చేయకు, కుళ్ళు పట్టనీయకు. నా శరీరము పాతాళములో ఏం చేయకండి, కుళ్ళు పట్టనివ్వకండి. అంటే అప్పుడు ఉన్నవారందరూ కూడా వెళ్ళిపోయేవారే, కానీ క్రీస్తు సిలువ అక్కడున్న వారిని కూడా, పాతాళములో ఉన్న పరిశుద్ధులందరినీ కూడా చెరగా కొనిపోయి పరదేశులో దేవుడు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ పెట్టారు చెప్పండి? పరదేశులో పెట్టారు. ఈరోజు రక్షణ లేకపోతే దేవుని పని నీలో సఫలము కాదు, దేవుని పని సమాప్తమైనట్టు కాదు. రక్షణ పొందండి, రక్షణ పొందండి, దేవుడు సహాయము చేస్తారు. రక్షణ పొందండి, దేవుడు జయమునిస్తాడు. రక్షణ పొందండి, దేవుడు మీ కాళ్ళ క్రింద సాతాను శిరస్సు చితక త్రొక్కుతాడు. రక్షణ పొందండి, ప్రార్థన చేయండి, దేవుడు మీరు జయించలేని ప్రతి కార్యమును దేవుడు జయమునిస్తారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. మన మొదటి ఎయిమ్ ఏదైతే ఉండాలంటే, దేవుడు మనకు అనుగ్రహించిన పరలోక రాజ్యం. ఏది ఉండాలి చెప్పండి? మొదటి ఎయిమ్ పరలోక రాజ్యమే మన మొదటి ఎయిమ్ అండి. దేవుడు ప్రాముఖ్యంగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, మన కష్టాలు శ్రమలు తీర్చడానికే కాదు, ఆ కష్టాలు శ్రమలు బట్టి ఎక్కడ కృంగిపోతామో కృంగనివ్వకుండా లేవనెత్తి సాతాను శిరస్సు చితక త్రొక్కి మనలను పరలోక రాజవారసులుగా చేయటం కొరకే దేవుడు ఈ లోకానికి వచ్చి సిలువలో యజ్ఞమయ్యారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ విశ్వాసులారా, ప్రార్థన చేసుకునండి. దేవా, నువ్వు సమాప్తము చేసావు నీ పనిని. అయితే దేవుడు మనల్ని కూడా ఒక పనిని అప్పగించారు. దేవుడు మనకు కూడా ఏ ప్రణాళికతో ఈ లోకంలో మీరు రాకుండా లేరండి. మీరు ఈ లోకంలోనికి వచ్చారంటే ఏదో ఒక ప్రణాళికతో వచ్చారు. మీరు ఈ రక్షణ పొంది మందిరంలో కూర్చున్నారంటే దేవుని ఉద్దేశము మీలో ఉంది. కనుక ఏ ఉద్దేశమును దేవుడు మిమ్మల్ని రక్షణలోనికి తీసుకుని వచ్చారో ఆ ఉద్దేశమును క్రీస్తు నెరవేర్చినట్లుగా మనము కూడా నెరవేర్చుదుముగాక. క్రీస్తు ప్రభువారు సువార్త విషయమై కాడిని మోయమన్నారు. ఆ కాడిని మోసి ఆ పనిని సఫలము చేద్దుము కాక. మన కుటుంబ రక్షణార్థమై, మన బంధుమిత్ర రక్షణార్థమై, మన ప్రాంతవాసుల రక్షణార్థమై పనిచేయు బాధ్యతను నెరవేర్చి క్రీస్తు వలె ఆ పనిని సమాప్తము చేయుదుము కాక. ఆమెను ప్రార్థన చేసుకుందాము. మోకరించండి. ప్రభువా, నీ సన్నిధిలో నేను నీ బిడ్డగాను నన్ను స్వరక్తమిచ్చి సంపాదించుకున్నావయ్యా.
స్వరక్తమిచ్చి సంపాదించుకుని నన్ను రక్షించటానికై పాట్లు పడ్డారు. నన్ను రక్షణలోనికి తీసుకుని రావడానికై ప్రయాసపడ్డారు. నా పక్షమున సాతానుతో పోరాడారు, శ్రమలతో పోరాడారు, కష్టముతో పోరాడారు నాయన. అయితే మీరు గెలిచారు. క్రీస్తు ప్రవారి జయమే మా జయమన్నారు గనుక అయ్యా, మేము ఇంకా ఏ పోరాటములో గెలవలేక కృంగిపోతున్నామో, ఏ పని మీరు మాకు, ఏ బాధ్యత మాకు ఇచ్చారో ఆ పనిని సఫలము చేయలేకపోతున్నామేమో నాయన. నిన్ను బట్టి, నీవు పొందిన జయమును బట్టి, నీకున్న సహింపును బట్టి మేము కూడా జయించగలిగే గొప్ప భాగ్యమును దయచేయండి నాయన. జయించగలిగే గొప్ప భాగ్యమును దయచేయండి. విశ్వాసము ద్వారా జయించే శక్తిని, సమాప్తము చేసే కృపను దయచేయండి. ప్రార్థన ద్వారా జయించే శక్తిని, సమాప్తము చేసే శక్తిని మీరు మాకు దయచేయండి ప్రభా. సువార్త ప్రకటన ద్వారా నాయన సఫలము పరిచే శక్తిని, జయించే శక్తిని, సమాప్తము చేసే శక్తిని దయచేయండి ప్రభా. దేవుని సన్నిధిలో వేడుకుందాము. దగిల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు నాయన. మా విషయములో సాతాను కబంధ హస్తములోనికి వెళ్ళకుండా, పాపమనే కాడి దాసత్వములోనికి వెళ్ళకుండా, దేవునికి దూరముగా ఉండకుండా మీరు మా కొరకు ప్రయాసపడ్డారు నాయన. సిలువలో యజ్ఞమై బలియాగమయ్యారు నాయన. మీరు ఆ పనిని సమాప్తము చేశారు. మా చేతిని పట్టుకుని రాజవారసులుగా మార్చారు నాయన. ఆ పనిని సఫలము చేశారు, సమాప్తము చేశారు. అందుకు వందనాలు. మేము కూడా జయించాలి ప్రభా. మీరు సమాప్తము చేసి జయవీరుడుగా నాయన మీరు నిలబడ్డారు. మేము కూడా నీ కుమారులుగా, కుమార్తెలుగా నీవు మాకు అప్పగించిన ఏ పనైనను నమ్మకముగా చేసి సమాప్తము చేయుటకు, నాయన జయబయరి కేక వేయుటకు నమ్మకమైన దాసుడా, నమ్మకమైన దాసురాలు అనిపించుకునేటట్లుగా ఆ పనిని సఫలము చేసే భాగ్యమును, ఆ కృపను, ఆ దయను మీరు మాకు అనుగ్రహించుమని వేడుకుందాము. తగిల తండ్రి మీకు వందనాలు. 6వ మాట యొక్క ఉద్దేశమును, ఆ సమాప్తము చేసిన కార్యమును ప్రతి ఒక్కరి జీవితంలో నాయన ఫలించుటకు కృపను దయచేయండి. నీ బిడలముగా మేము ఏ పనికి నాయన నిలబడాలో, సమాప్తము చేయాలో నాయన, నాగటిపై మేము ఏ నాగటిపై చేయి ఉంచామో ఓడిపోకుండా, వెన్ను చూపకుండా మీ వలే జయించు శక్తిని మీరే మాకు దయచేసి మీరు అప్పగించిన పనిని సమాప్తము చేయి ఆ శక్తి సామర్థ్యమును మీరు మాకు ప్రసాదించమని, ఈ 6వ మాట యొక్క ఉద్దేశం అందరి జీవితంలో ఫలింపు దయచేయమని యేసునామమున వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మరణాత మరణాత. ఇటు అవకాశం ఇచ్చిన దేవదేవునికి మరణాత. ఈ 4వ మాటను 6వ మాటను నేను అందించుటకు నాకు విలువైన సమయమును ఆత్మరూపులుగా ఉన్న ఇక్కడ పెద్దయ్య గారు జాన్ ఫినియాయి గారిని బట్టి మరణాత తెలియచేస్తున్నాను, తల్లిగారిని బట్టి మరణాత తెలియచేస్తున్నాను. అలాగనే ఈ 4వ మాట 6వ మాట నాకు అవకాశం ఇచ్చి అందించుటకు సమయమును ఇచ్చిన సంఘ కాపరి షకీనా స్వస్థత శాల డైరెక్టర్ అయ్య గారు బలమైన సేవ. ఈ 40 ఉపవాస దినముల్లో 30 సిలువ సువార్తలను జయవంతముగా జరిగించి ఈ మంచి శుక్రవారమునందు దేవుని సేవలో బలముగా వాడబడుతున్న మన దైవజనులు సంఘ కాపరి రెవరెండ్ జాన్ పలాయ్ గారికి మరణాత తెలియచేస్తున్నాను. అలాగనే దేవుని మాటలని శ్రద్ధతో ఆలకించిన మీ